ఇరాన్ చమురు ఎగుమతులను పూర్తిగా అడ్డుకోవాలనే లక్ష్యంతో ట్రంప్ ప్రభుత్వం చైనాకు చెందిన హెంగ్లీ పెట్రోకెమికల్ రిఫైనరీతో పాటు సుమారు 40 షిప్పింగ్ కంపెనీలపై తాజాగా ఆంక్షలు విధించింది. ఈ చర్య ఇరాన్ ఆర్థిక వ్యవస్థపై ప్రభావం చూపనుంది. ఇరాన్ సైన్యానికి ఇతర కార్యకలాపాలకు నిధులు సమకూర్చే కీలకమైన చమురు రాబడిని దెబ్బతీయడమే ఈ ఆంక్షల ప్రధాన ఉద్దేశం. ఇరాన్ చమురును రహస్యంగా రవాణా చేసే షాడో ప్లేట్ నెట్వర్క్ను ఈ ఆంక్షలు ఆర్థికంగా ఉక్కిరిబిక్కిరి చేస్తాయి. ఆంక్షలకు గురైన హెంగ్లీ రిఫైనరీ రోజుకు 4 లక్షల బ్యారెళ్ల చమురు శుద్ధి సామర్థ్యం కలిగిన పెద్ద సంస్థ. ఈ ఆంక్షల వల్ల అంతర్జాతీయ బ్యాంకింగ్ లావాదేవీలు, బీమా సౌకర్యాలు పొందడం ఈ సంస్థకు కష్టమవుతుంది. అమెరికా తన ఆర్థిక వ్యవస్థతో సంబంధాలున్న ఇతర దేశాలు లేదా కంపెనీలు కూడా ఈ నిషేధిత సంస్థలతో వ్యాపారం చేయకుండా హెచ్చరించింది. దీనివల్ల చైనాలోని పెద్ద బ్యాంకులు తమ అంతర్జాతీయ లావాదేవీలను కాపాడుకోవడానికి ఈ రిఫైనరీతో సంబంధాలను తగ్గించుకునే అవకాశం ఉంది. ఇక పర్షియన్ గల్ఫ్ మరియు హర్మూజ్ జలసంధి వద్ద ఉద్రిక్తతలు నెలకొన్న తరుణంలో ఈ ఆంక్షలు రావడం వల్ల ప్రపంచ మార్కెట్లో చమురు ధరలు పెరిగే ప్రమాదం ఉంది. 40 షిప్పింగ్ కంపెనీలపై ఆంక్షల వల్ల చమురు రవాణా చేసే ట్యాంకర్ల లభ్యత తగ్గి సరఫరా గొలుసు దెబ్బతినొచ్చు. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్, చైనా అధ్యక్షుడు షీ జిన్పింగ్ మధ్య జరగబోయే కీలక భేటీకి కొద్ది వారాల ముందే ఈ నిర్ణయం తీసుకోవడం ఇరు దేశాల మధ్య ఉద్రిక్తతలను మరింత పెంచుతుంది. ఈ ఆంక్షలు అంతర్జాతీయ వాణిజ్య నియమాలను ఉల్లంఘిస్తున్నాయని, తమ కంపెనీల హక్కులను భంగపరుస్తున్నాయని చైనా ఇప్పటికే తీవ్రంగా వ్యతిరేకించింది కూడా. మొత్తంగా ఈ చర్య చైనా యొక్క టీపాట్ రిఫైనరీలపై ఒత్తిడి పెంచడమే కాకుండా ప్రపంచ ఇంధన మార్కెట్లో అనిశ్చితికి దారితీసే అవకాశం ఉందని పరిశీలకులు భావిస్తున్నారు. ఇక టీపాట్ రిఫైనరీలు అనేవి చైనాలో కనిపించే చిన్న, మధ్యతరహా ప్రైవేట్ చమురు శుద్ధి కర్మాగారాలు. ఇవి ప్రభుత్వ యాజమాన్యంలోని పెద్ద రిఫైనరీలతో పోలిస్తే చాలా చిన్నవి. వీటి శుద్ధి సామర్థ్యం తక్కువగా ఉండడం వల్ల వీటికి ఆ పేరు వచ్చింది. చైనా మొత్తం చమురు శుద్ధి సామర్థ్యంలో ఇవి దాదాపు 20 నుండి 25% వరకు వాటా కలిగున్నాయి. గతంలో వీటిపై ప్రభుత్వం పెద్దగా నియంత్రణ ఉండేది కాదు. కానీ ఇటీవల వీటి పన్ను చెల్లింపులు, పర్యావరణ నిబంధనలపై చైనా ప్రభుత్వం కఠినంగా వ్యవహరిస్తుంది. ప్రస్తుతం అమెరికా ఆంక్షలు విధిస్తున్న రిఫైనరీలలో చాలా వరకు ఇటువంటి ప్రైవేట్ రంగ సంస్థలే ఉండడం గమనార్హం.